ఓం శ్రీ మాత్రే నమః. వృషభ రాశి వారి ఏప్రిల్ నెల పూర్తయ్యేలోపు ఈ 3 తప్పుల్ని అసలు చేయకండి. మీ జీవితాన్ని మార్చే రహస్యం బయటపడబోతోంది. ఈ పరిహారం తప్పకుండా చేసి చూడండి. అసలు ఈ వృషభ రాశి వారి లైఫ్ ఏ విధంగా మారిపోతుంది, ఏప్రిల్ నెల పూర్తి అయ్యేలోపు వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఏ విధంగా ఉంటాయి, ఈ రాశి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వృషభ రాశి వారికి కలిసి రాబోతుందా లేదా అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందే మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. వృషభం అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి రాశి చక్రంలో 2వది. వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు కనుక ఆనందంగా ఉండడం, స్థిరంగా ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలుగా చెప్పవచ్చు. వృషభ రాశి వారికి సమయం విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. భవిష్యత్ ప్రణాళికలు చేస్తారు. మనసును ప్రశాంతంగా ఉంచుకుంటారు. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు కూడా ఉంటాయి. ఆర్థిక పరంగా బలపడతారు. ఇష్టదైవాన్ని ఆరాధించాలి, మీకు మేలు జరుగుతుంది. అత్యంత శుభకాలం మీకు కొనసాగుతుంది. ప్రారంభించిన పనులన్నీ కూడా శరవేగంగా పూర్తి అవుతాయి. ప్రతి విషయంలోనూ అనుకూలత కనిపిస్తుంది. కృషి, అదృష్టం కలిసి రావడంతో మంచి విజయాలు సాధిస్తారు. ఆర్థికంగా బలంగా ఉంటారు. పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. ఉద్యోగ వ్యాపార రంగాల్లో అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తుంది. గౌరవం, పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. శ్రీ లక్ష్మి అష్టోత్తర పఠనం మీకు ఎంతగానో మేలు చేస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే మీకు అసలు లేదండి. ఈ వృషభ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగానే ఏర్పడుతుంది. గత జన్మలో చేసిన పుణ్యం ఈ రూపంలో మీకు వచ్చిందని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి. ఈ రాశికి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం అంటే ఏప్రిల్ నెల మీరు కోరినది కోరినట్లుగా జరగబోతుంది. గతంలో మీరు ఎప్పుడూ కూడా భయపడినటువంటి మార్పులు అయితే ఈ సమయంలో మీరు చూస్తారనే చెప్పాలండి. మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నింటి నుండి కూడా మీకు పూర్తి విముక్తి కూడా ఈ సమయంలో రాబోతుంది. ఈ వృషభ రాశి జాతకులకు ఈ సమయంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడైతే మనం తెలుసుకుందామండి. గ్రహాల అనుకూలత అనేది వీరికి ఈ సమయంలో అధికంగానే ఉండబోతుంది. ఏప్రిల్ నెల 2వ భాగంలో మీ జీవితంలో మీరు ఇప్పటివరకు కూడా చూడలేనటువంటి అద్భుతాలు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూడవచ్చనే చెప్పాలి. మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణమే కనిపిస్తుంది. ఏ పని చేపట్టినా ఘన విజయాన్ని అయితే మీరు ఖచ్చితంగా అందుకుంటారు. ఈ వృషభ రాశి వారికి పూర్తిగా ఈ సమయంలో రాజయోగమే పట్టబోతోంది. గతంలో మీరు ఎటువంటి సమస్యలు ఎదుర్కొని ఉన్నారో అటువంటి సమస్యలన్నింటి నుండి కూడా మీరు ఈ సమయంలో పూర్తి విముక్తి కూడా పొందబోతూ ఉన్నారు. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం శని మరియు గురువు ప్రభావం ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియో ద్వారా అయితే మనం క్లియర్గా తెలుసుకుందామండి. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో ప్రతికూలమైన ఫలితాలు కూడా ఉంటాయి. కాబట్టి కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు అయితే పాటించాలి. తెలుగు నూతన సంవత్సరం వృషభ రాశి వారికి రాజపూజ్యం 5, అవమానం 4. ఉగాది నుండి మీ కుటుంబ జీవితంలో సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. జూన్ 2వ తేదీ వరకు కూడా గురుడు 2వ మధ్య సామరస్యత పెరుగుతుంది. మీ కుటుంబ సభ్యుల్లో సామరస్యత అనేది అధికంగా ఉంటుంది. ఈ కాలంలో మీ ఇంట్లో కొన్ని శుభకార్యాలు కూడా నిర్వహించవచ్చు. జూన్ 2 నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు కూడా గురుగ్రహ ప్రభావంతో ప్రతికూలమైన ఫలితాలు అయితే ఏర్పడతాయి అవకాశం కనిపిస్తోందండి. అయితే అక్టోబర్ 31 తర్వాత గురుస్థానం మారడంతో మీ ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా మారే అవకాశాలు ఉంటాయి. వృషభ రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం శనిదేవుని యొక్క అనుగ్రహంతో సానుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయి. ఈ రాశి నుండి శని బలమైన స్థానంలో ఉండడం చేత మీరు చేసే ప్రయత్నాలన్నింటిలో మంచి విజయాలు సాధించే అవకాశం ఉంటుంది. రాజకీయాల్లో ఉండేటువంటి వ్యక్తులకు మంచి పదవులు కూడా లభించవచ్చండి. అయితే 12 సంవత్సరాలలోపు చిన్నారులకు మాత్రం కొన్ని ఆరోగ్య సమస్యలు అయితే ఎదురయ్యే సూచనలు కూడా ఉన్నాయి. వృషభ రాశి వారికి కొత్త ఏడాది రాహు యొక్క అనుగ్రహంతో శుభ ఫలితాలు అయితే ఉంటాయి. ఏడాది రాహువు కారణంగా మీకు గంగా స్నాన పుణ్యం లభించవచ్చు. అయితే వ్యక్తిగత జాతకంలో కాలసర్ప దోషం కలిగి
కలిగినటువంటి వారు 12 సంవత్సరాల లోపు చిన్నారులు మాత్రం తరచుగా ఆరోగ్య సమస్యలు అయితే ఎదుర్కొంటారు. కేతు కారణంగా మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి. అయితే డిసెంబర్ 4, 2026 వరకు కేతువు అనుగ్రహంతో స్వల్పంగా అనుకూలమైన ఫలితాలు రావచ్చు. ఆ తర్వాత భూమి, ఆస్తి, వాహన సంబంధ విషయాల్లో సానుకూలమైన ఫలితాలు కూడా ఉంటాయి. శ్రీ పరాభవ నామ సంవత్సరం కేతు యొక్క ప్రభావంతో ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు కూడా ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వృషభ రాశి వారికి ఏడాది వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయండి. ఏడాది ప్రారంభం నుండి జూన్ ఎండ్ వరకు గురుడు దశమ స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ కారణంగా శుభప్రదమైన ఫలితాలు ఉంటాయి. జూన్ నుండి అక్టోబర్ 31 వరకు కూడా గురుడు లాభస్థానంలో మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ కారణంగా మీ యొక్క వ్యాపారంలో మంచి లాభాలు కూడా ఉంటాయి. బుధుడి యొక్క సంచారం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. అయితే డిసెంబర్ 5 వరకు రాహుకేతు ప్రభావం కారణంగా వ్యాపారులు కొంత నష్టం కూడా రావచ్చు. కాబట్టి కొన్ని జాగ్రత్తలు, నిర్ణయాలు అనేవి మీరు తీసుకుంటే మేలు. వృషభ రాశి వారి తెలుగు నూతన సంవత్సరం ఆరోగ్యపరంగా మెరుగైన ఫలితాలు అయితే ఉంటాయి. ఈ రాశి నుండి జూన్ 2వ తేదీ వరకు కూడా గురుడు 2వ స్థానంలో ఉండడం కారణంగా ఏడాది పొడవున ఆరోగ్యం విషయంలో సానుకూలత అనేది ఉంటుంది. అనంతరం జూన్ 2 నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు కూడా గురుడు 3వ స్థానంలో సంచారం చేసే సమయంలో మెరుగైన ఫలితాలు అయితే ఉంటాయి. కేతువు సంచారం సమయంలో పెద్దగా ప్రతికూలమైన ఫలితాలు ఏవి కూడా మీకు కనిపించకపోవచ్చు. అయితే శని 3వ కోణం మొదటి స్థానం పైన ఉన్నప్పుడు కొన్ని ఆరోగ్య సమస్యలు అయితే ఎదుర్కొనాల్సి రావచ్చు. కాబట్టి మీరు క్రమం తప్పకుండా యోగా, వ్యాయామం, ధ్యానం చేయాలి. ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే వృషభ రాశి వారికి ఏడాది ప్రేమ జీవితంలో మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయండి. ఈ రాశి నుండి పంచమ స్థానంలో బుధుడి యొక్క రవాణా కారణంగా మీ యొక్క ప్రేమ సంబంధాలు ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం అనేది లభిస్తుంది. గురుడి సంచారం మీ యొక్క ప్రేమ జీవితాన్ని ప్రభావితం చేయకపోవచ్చు. అయితే శనిదేవుని ప్రభావంతో ప్రేమ వ్యవహారాల్లో నిజాయితీ ప్రేమించే వారికి సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం శనిదేవుడు కర్మలకు, న్యాయానికి అధిపతి కావున అర్హులైనటువంటి వారికి న్యాయం జరిగే అవకాశాలు అయితే అధికంగానే ఉన్నాయి. ప్రేమ సంబంధాల గ్రహం అయినటువంటి శుక్రుడు కూడా ఈ రాశి నుండి అనుకూలమైన స్థానంలో సంచారం చేయనున్నాడు. వీరు కొన్ని పరిహారాలు పాటించాలి. వాటి గురించి కూడా తెలుసుకుందాం. వృషభ రాశి వారు పాటించాల్సిన పరిహారాలు ఏమిటి అంటే, వృషభ రాశి వారి కొత్త ఏడాది సామర్థ్యం మేరకు వెండిని ధరిస్తే మీకు అంతా మేలు జరుగుతుంది. ప్రతి గురువారం రోజున దేవాలయంలో పసుపు పండ్లను దానం చేసినా మీకు అంతా కూడా మేలే జరుగుతుంది. పేదలకు మీ యొక్క శక్తి సామర్థ్యాల మేరకు ఆహారాన్ని అందించాలి. శుక్రుడికి సంబంధించిన మంత్రాలను పఠించాలి. మీ జీవితంలో మీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి అద్భుతమైన మార్పులు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూడవచ్చనే చెప్పాలి. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే ఈ వృషభ రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.